అందరికీ నమస్కారం, అందరికీ ఈద్ ముబారక్. అండ్ చాలా విషయాలు మాట్లాడాలి, బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈరోజు మా ముస్లిం ఫ్రెండ్స్ అందరూ దే వెయిటింగ్ ఫర్ డిన్నర్ అనమాట. సో నాకు యాక్చువల్గా ఈ డేట్ లేదు, వాళ్ళకే ఈరోజు, బికాజ్ ఈరోజు రంజాన్ పండగ కాబట్టి నేను ఇచ్చాను. బట్ మా వెరీ క్లోజ్ ఫ్రెండ్ కరాటే మాస్టర్ సతీష్ గారు రీసెంట్గా ఒక సడన్గా ఫోన్ చేసి ఇట్లా 21st ఇట్లా ప్రోగ్రామ్ అన్నారు. యాక్చువల్లీ నాకు శైలేష్ గురించి నాకేం తెలియదండి, బట్ సతీష్ చాలా ఆయన గురించి చెప్పారు. అంటే మన దగ్గర ఒక కరాటే మాస్టర్ ఉన్నారు, ఆయన సినిమా అలా డైరెక్ట్ చేస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సినిమా తీసి రిలీజ్ చేశారు అన్నారు. అక్కడే నేను ఇంప్రెస్ అయ్యాను. సినిమా తీయడం చాలా ఈరోజు బికమ్ వెరీ ఈజీ, యాక్టింగ్ కూడా ఇప్పుడు ఎవరు కావాలంటే చేయవచ్చు. బట్ రిలీజ్ చేయడం అంటే అది చాలా ఒక నిజంగా గ్రేట్ విషయం అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో చేయడం అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే థియేటర్స్ అన్నీ బ్లాక్ అయి ఉంటుంది అండ్ వాళ్ళ మొనోపొలి ఉంటుంది. బట్ అలాంటి ఒక తుఫాన్లో మరి శైలేష్ ఆయన సినిమా రిలీజ్ చేశారంటే నిజంగా గ్రేట్. తర్వాత నాకు రామ్ సత్యనారాయణ గారి విషయం చెప్పారు. ఈరోజు కూడా రామ్ సత్యనారాయణ ఉన్న విషయం నాకు తెలియదు, సర్ప్రైజ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేయడం అది ఇంకో సర్ప్రైజ్ నాకు అది. కానీ చాలా మంచి సినిమా. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ యాక్టింగ్ కోసమే వచ్చారండి భీమవరం నుంచి. ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నా మేకప్ మ్యాన్ వెంకట్రావు సార్ ఇట్లా భీమవరం నుంచి వచ్చినారండి రామ్ సత్యనారాయణ గారు చెప్పి యాక్ట్ చేయాలంట. అంటే సరే కూర్చోమని చెప్పి ఫస్ట్ ఏంటి మీకు ఏం కావాలంటే నేను యాక్ట్ చేయాలండి అది అంటే, ఎందుకండి మీరు శుభ్రంగా అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు మీరు అంత దూరం వచ్చారు? లేదు సార్ నాకు ఆ పిచ్చి ఉందండి, నేను యాక్ట్ చేయాలన్నారు. ఓకే అని చెప్పి ఇద్దరు ముగ్గురు చెప్పాను. తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత నా దగ్గర వచ్చి నేను సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాను అన్నారు. నేను షాక్ తిన్నాను. సార్ యాక్టింగ్ వరకు ఒకసారి ఎందుకు సార్ మీకు ప్రొడక్షన్ అంతా మీకు తెలియదండి మీకు సినిమా సంగతి అంటే, లేదండి నేను అన్నీ చూశాను, నేను చేస్తానన్నారు. ఓకే, ఐ డిడ్ంట్ వాంట్ టు డిస్కరేజ్ హిమ్, సో ఎంకరేజ్ చేశాను. సో ఆయన సినిమాలన్నీ నేను చేశాను. ఇక్కడ ఆయనలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, ఇప్పటికీ 100 సినిమాలు పైన చేశారండి, ప్రొడ్యూస్ చేసి దాంట్లో 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. మొన్న ఆగస్టు 15కి 15 సినిమాలు ఓపెన్ చేశారు. ఆ 15 సినిమాలు కూడా అయిపోయి వస్తుంది. ఈ ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతున్నాయండి, అన్నీ అవుతున్నాయి. ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. నా లెక్కలో ఈజ్ అ మెగా ప్రొడ్యూసర్ అనమాట. సో నా దగ్గరికి వచ్చేసి ఇట్లా సినిమా తీయాలి అన్నారు. ఓకే చేసామండి, రిలీజ్ చేశారండి. ఫ్రైడే రిలీజ్ చేసామండి. ఫ్రైడే సినిమా ఫ్లాప్ అండి. నేను చాలా బాధపడ్డాను. అప్పుడే అన్నాను ఈ మనిషికి ఎందుకు ఈ మనిషి వచ్చి ఇలా చేశారు పాపం. నాకు అంటే చాలా నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ది హార్ట్. సాటర్డే మార్నింగ్ నాకు ఫోన్ అండి, మండే మార్నింగ్ మా సినిమా ఓపెనింగ్ ఉందండి మీరు రావాలన్నారు. అదేంటి సార్ ఫ్రైడే కదా సార్ సినిమా, అది కూడా రిపోర్ట్ బాగాలేదంటే, మీకెందుకు సార్ మండే మార్నింగ్ మన ఓపెనింగ్ మీరు వస్తున్నారు, మీరే మా హీరో అన్నారండి. అదే షాక్. ఇది ఎప్పుడు జరగలేదండి, హిస్టరీలో జరగలేదు. జనరల్గా ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే ఒక ప్రొడ్యూసర్ పాపం 6 months ఎక్కడికో వెళ్ళిపోతారండి. అట్లాంటి ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఫ్లాప్లు హిట్లు అన్నీ కలిపి ఇప్పుడు 100 సినిమాలు దాటి ఈస్ క్రియేటింగ్ హిస్టరీ అనమాట. అది ఒకటే కాదు, ఫిలిం చేంబర్లో వీటిలో అన్నింటిలో ఒక పోస్ట్ ఉంది ఆయనకి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా సరే ప్రాబ్లం వస్తే క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకి ఆయన సపోర్ట్ చాలా ఉంది. థియేటర్స్లో ఇందాక కూడా చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ని లింక్ చేయడం ఇవి చేయడం. సో ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ అండి. అండ్ ఈరోజు శైలేష్తో ఆయన కాంబినేషన్ అంటే అది నిజంగా శైలేష్కి నిజంగా అదృష్టం చెప్పాలి, అలాంటి మనిషి దొరకడం. అండ్ ఇప్పుడు ఇందాక చాలామంది నా గురించి చెప్పారు, అంటే చిన్న సినిమాలకు వస్తున్నాను నేను, చిన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రోత్సహిస్తున్నాను. నా స్టోరీ చాలా షార్ట్గా చెప్పానండి. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదండి. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజీలో ప్రిన్సిపల్, నాన్నగారు వచ్చి ఒక లాయర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లీగల్ అడ్వైజర్గా ఉండేవారు. నేను కాలేజ్ టైంలో కరాటే క్లాసెస్ అంటే వాజ్ బేసిక్లీ లెర్న్డ్ కరాటే, దెన్ ఐ బికేమ్ ఏ కరాటే మాస్టర్. సో నేను కరాటే క్లాసెస్ తీసేవాడిని. ఒకరోజు మా ఇంట్లో మా కారు కొంచెం రిపేర్ ఇస్తే మా అమ్మగారు మా రెగ్యులర్ మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన లేడు, ఆయన వేరే ఇంకో మెకానిక్ని పంపుతా అన్నారు. ఒక కిట్టు అని చెప్పి ఒక ఆయన వస్తారండి, మీరు తాళాలు ఆయనకి ఇవ్వండి అన్నారు. ఓకేనా, నేను ఒక గంట తర్వాత వచ్చారండి. నేను డోర్ బెల్ కొడితే ఓపెన్ చేస్తే ఒక ఆయన మేకప్ అని వేసుకొని నుంచున్నాడు.
ఇదేంటి ఆయన మెకానిక్ చెప్తే ఎవరో మేకప్ వేసుకొని వచ్చారంటే మీరే నాకు కిట్ అంటే అవునండి నేను తాళం ఇవ్వండి అన్నారు. వెళ్ళారు, కార్ ఏదో చేశారు, స్టార్ట్ చేశారు. మళ్ళీ నాకు తాళం ఇచ్చి మీరు యాక్ట్ చేస్తారా హీరోగా అన్నారు. ఐ థాట్ హీ వాజ్ జోకింగ్. ఐ సెడ్ లేదండి నాకు యాక్టింగ్ రాదు, నాకు ఇష్టం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. లేదండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని హీరో చేస్తానండి. థ్యాంక్ యూ సార్ అని చెప్పి పంపించేసాను. తర్వాత నేను లేనప్పుడు ఇంటికి వచ్చి మా మదర్తో కన్విన్స్ చేసి సుమన్కి మంచి ఫ్యూచర్ ఉందండి హీరోగా, నేను హీరోగా తమిళ్లో నేను హీరోగా పెడతాను. ఆయన యాక్చువల్లీ ఆయన కరాటే క్లాస్ తీసేది మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చూశారు. సో ఆయన కావాలన్నారు. ఇది కోయిన్సైడ్ అయింది. ఇది నేను అదే ఇంటికి రావడం, ఆయన్ని కలవడం, మీరు చెప్పండి అంటే మా అమ్మగారు నేను ఎక్స్పెక్ట్ చేయలే. బీయింగ్ ప్రిన్సిపల్ ఆవిడ ఓకే అని చెప్తారని నేను ఇంటికి రాగానే ఇవన్నీ చెప్పి నేను మీకు ఏమైంది, మీరు బుర్రతో మీరు మాట్లాడుతున్నారా, నాకు డ్రామా కూడా నేను అటెండ్ అవ్వాలా, మేబీ కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ అన్నీ నేను చేసేవాడిని, బట్ అవుట్ అండ్ అవుట్ మార్షల్ ఆర్ట్స్ అంతే, వేరేం కాదు, కాలేజ్ మార్షల్ ఆర్ట్స్ అంతే. ఇంకా లేదు నువ్వు ఆలోచించుకోవచ్చు అన్నారు. తర్వాత మా ఫ్రెండ్స్తో మాట్లాడాను. దాని తర్వాత మళ్ళా కిట్టుని పిలిచాను. సో ఈ టుక్ మీ టు ద సేమ్ ప్రొడ్యూసర్ రామన్న అని చెప్పి చాలా పెద్ద ప్రొడ్యూసర్. అప్పట్లో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేషన్ ఇద్దరు కలిపి తీసిన ఏకైక డైరెక్టర్ అతనే అనమాట. యు ఆర్ మై హీరో అన్నాడు. ఉందండి సార్ చెప్పి కూర్చోబెట్టి, ఏ సార్ మీ దృష్టిలో హీరో, నేను యాక్టింగ్లో జీరో సార్, నాకేమి తెలియదు, మీకు ఎందుకండి, మీరు మా హీరో, నేను మిమ్మల్ని యాక్ట్ చేయిస్తానని చెప్పి నాకు డేట్లు ఇస్తే అన్ని చేసి సడన్లీ 1 వీక్లో నేను హీరో అయిపోయాను. నాకు హీరోలు పడే కష్టాలు, ఫిలిం ఇన్స్టిట్యూట్, డ్రామాలు ఏమీ తెలియదు. సెట్కి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్, బట్ అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయ్యి ఈరోజు 48 ఇయర్స్ అయిపోయింది. 950 ఫిలిమ్స్ 11 లాంగ్వేజెస్లో అయిపోయింది. చాలా తమాషగా అయిపోయింది. కానీ చాలా అంటే కష్టపడి నేను పైకి వచ్చాను. ఇట్ వాజ్ నాట్ ఈజీ జర్నీ ఫర్ మీ అండి. కానీ నాలో మార్షల్ ఆర్ట్లో నాకు నేర్పించింది ఒకటే అండి, డివోషన్, డిసిప్లిన్, డెడికేషన్, డేరింగ్నెస్, డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ పాస్ అయితేనే మన లైఫ్లో మనం రాగలుగుతాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ రైడ్ అండి. సో ఆ జర్నీ నేను పాస్ అయ్యి ఇంత నేను సంపాదించాను. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాసుల రాముడిగా ఇవన్నీ చేశాను. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, నా అభిమానులు నాకు ఇచ్చిన సపోర్ట్తో నేను ఈరోజు వచ్చాను. సో చిన్న ఆర్టిస్టులు, అప్కమింగ్ హీరోలు తర్వాత పడే కష్టాలు నాకు తెలుసండి. అందుకే ఇందాక రామ్ సత్యనారాయణ గురించి చెప్పారు. నా సినిమా కాకపోయినా నన్ను పిలిస్తే నేను ఉంటే మటుకు నేను తప్పకుండా వస్తాను. సో వాళ్ళు జీవితంలో పైకి రావాలి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ఎవరిదని తెలియదండి, మనకేమీ తెలియదు. ఫ్రైడేకి మారిపోతుంది. ఈ ఫ్రైడేకి ఒకడు హీరో అవుతాడు, నెక్స్ట్ ఫ్రైడేకి వాడు జీరో అవుతున్నాడు. సో మనం హెల్ప్ చేయాలి, మనం వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ చిన్న సినిమా వచ్చినా నేను చేస్తున్నాను, పెద్ద సినిమా వచ్చినా చేస్తున్నాను, ఏదో వచ్చి నా క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే నేను చేస్తున్నాను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చారు. 175 సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేశాను, తమిళ్, తెలుగు, కన్నడలు. ఇంకా నాకు ఏం కావాలండి, నాకు సినిమా హీరోనో అయిపోయింది. అన్నీ చూశాను, అన్ని క్యారెక్టర్స్ అయిపోయింది. నాకు ఇప్పుడు క్యారెక్టర్స్ లేరు. ఒకవేళ నేను హీరోగా చేయాలంటే నా దగ్గర క్యారెక్టర్స్ లేదు, చేసిందే చేయాలి మళ్ళీ ఇంకోసారి. సో అందుకే నేను క్యారెక్టర్ రోల్స్కి వచ్చి నేను అట్లా షిఫ్ట్ అయిపోయి బిజీగా ఇప్పుడు వేరియస్ లాంగ్వేజెస్లో చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి శైలేష్ గురించి ఇప్పుడు ఈ సినిమాలు చూశానండి, అంటే ద ట్రైలర్స్ చూశాను. అంతే ఈజీ కాదండి, చాలా కష్టపడి ఉంటారు. బట్ థ్యాంక్స్ టు ద కెమెరామెన్, ఎందుకంటే ఆ కష్టాలన్నీ చూపించకుండా ఓన్లీ అక్కడ అందం చూపించారు. ఆయన ఎంత కష్టపడి ఉంటారో, రాత్రి పగలు ఫుడ్ లేక ఎండలో ఎన్ని ఇబ్బంది పడి ఉంటారో అది నాకు తెలుసు. బట్ మీరు సినిమా చూసి టీజర్ చూసి బ్రహ్మాండంగా ఉంది, మీరు సూపర్గా ఉంది అంటారు. ఎస్, సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. బట్ వెనకాల పడే కష్టాలు, ఆ టీం ఎంత కష్టపడి ఉంటారు అది నాకు తెలుసు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మెయిన్గా ఈరోజు లీగ్ కన్స్ట్రక్షన్స్ మల్లి గారండి, అండ్ శైలేష్ వాజ్ సేయింగ్ గివింగ్ ఎ సపోర్ట్. సో దేవుడు ఏంటంటే ఆయన లీగ్ కంపెనీని చాలా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ అండి, అన్ని సైడ్లో బిజినెస్లో ఆయన పైకి రావాలి. అండ్ ఐ అప్రిషియేట్ హిమ్ గివింగ్ సపోర్ట్ టు శైలేష్. అండ్ శైలేష్, ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ శైలేష్ అండ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ బబ్లీ. అలాగే ఉండాలి లైఫ్లో. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సినిమా ఫీల్డ్ మనకంతా ఇవన్నీ మామూలే, అది ఫేసింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ కీపింగ్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. అండ్ ఇదే మాదిరిగా ఇప్పుడు స్క్రీన్ మీద అంటే ఆయన తీసుకున్న థీమ్ కూడా ఏంటంటే రెగ్యులర్ థీమ్ లేకుండా ఒక చిన్న మ్యాటర్ అయినా చాలా అద్భుతంగా ఆయన చెప్పారు. రెండిట్లో 2
ఈస్ట్ వెస్ట్ 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ ఓన్లీ హోప్ దట్ శైలేష్ విల్ గివ్ ఆల్ న్యూ థీమ్స్ అండ్ న్యూ స్టోరీస్ అండ్ న్యూ పాయింట్స్ ఇస్తూ ఆయన మంచి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి హీరోగా, సేమ్ టైం డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా ఎదిగి ఎంతోమంది కళాకారులకి, ఎంతోమంది టెక్నీషియన్స్కి అవకాశం ఇవ్వాలి. కానీ ఈరోజు నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే, ఎంతోమంది ఉన్నప్పుడు జనరల్ ఈ స్టేజ్ మీద నేను చాలా వేల ప్రోగ్రామ్స్ నేను వచ్చున్నానండి. బట్ ఇంత అందరినీ పిలిచి అందరినీ థ్యాంక్స్ చెప్పడం, అందరికీ ధన్యవాదాలు చెప్పడం నిజంగా శైలేష్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరిని మర్చిపోకుండా, ముఖ్యంగా ఆయన గురువుగారిని మర్చిపోకుండా పిలిచి ఆయన చేయడం ఇది చాలా ముఖ్యం అండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా నాది రిపీటెడ్ మెసేజ్ ఉంటుంది, తల్లిదండ్రులను మర్చిపోవద్దు. తల్లిదండ్రులు ఉండబట్టే మనం ఈరోజు మనం ఉన్నాం. వాళ్ళ కంట్లో మట్టికి నీళ్ళు ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళ కంట్లో ఆనంద బాష్పాలు ఉండాలి తప్ప కష్టాలతో ఉండకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో పెంచి తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు, తనకు ఒంట్లో బాగాలేదని, తనకు ఆకలేస్తుంది చెప్పదు. అంతకన్నా గొప్ప దేవుడు ఇంక వేరెవరు లేరు. తండ్రి గారు డబ్బులు లేవని ఎప్పుడు చెప్పడు, ఏదో కింద మీద పడి మొత్తానికి ఇల్లు నడుపుతాడు. వీళ్ళిద్దరు దాని తర్వాత గురువుకి ఏం కావాలంటే ఏం లేదు, వాళ్ళు నేర్పించిన స్టూడెంట్స్ని, ఆ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి గొప్ప ఒక పొజిషన్లో ఉంటే గురువు ఏమంటారంటే, ఆ స్టూడెంట్ నేను నేర్పించిన స్టూడెంట్ నా దగ్గరే నేర్చుకున్నాడు, అంతే తప్ప వాళ్ళు ఇంకా వేరే కానీ ఈ ముగ్గురు ఏంటంటే, ఈ ముగ్గురు తిరుమూర్తులు, వీళ్ళ దగ్గర శక్తి చాలా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, మీరు గుడికి వెళ్తారు, సాష్టంగా నమస్కారం పెడతారు, గుడికి వెళ్తారు, పురుల దండాలు వేస్తారు, తల్లిదండ్రులు కాళ్ళు ముట్టుకోండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి మీరు. అందుకని అంతకన్నా ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు లేరు. అంతకన్నా సిన్సియర్గా 200% ఏది మళ్ళీ తిరిగి చూడకుండా, మాకు ఏం వద్దు, నువ్వు బాగుంటే చాలు మనస్ఫూర్తిగా చెప్పేది ఒక తల్లిదండ్రులే, గురువే. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి, వాళ్ళ మటుకు మర్చిపోవద్దు. మీరున్నత. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు నాకు చేసిన ఒక అంటే ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానండి. ఇఫ్ ఐమ్ టాకింగ్ ఇంగ్లీష్, ఇట్స్ ద కాన్వెంట్ ఇంగ్లీష్ అండి. చిన్నప్పుడు మా అమ్మగారు ఆవిడ శాలరీ మొత్తం నా స్కూల్ ఫీజుకి వెళ్ళిపోయింది. బికాజ్ కాన్వెంట్ ఎడ్యుకేషన్ వాజ్ వెరీ వెరీ కాస్ట్లీ ఇన్ చెన్నై. స్టడీడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, చర్చ్ పార్క్ అని చెప్పి. ఈరోజు నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్ కాలేజ్ ఇంగ్లీష్ కాదు, స్కూల్ ఇంగ్లీష్. అలాగే నేను బ్రహ్మాండంగా పెంచారు, అన్నీ ఇచ్చారు. అలాగే మా నాన్నగారు మేము బాగుండాలని చెప్పేసి ఆయన ఎక్కడెక్కడో తిరిగి పాపం సంపాదించుకొని మాకు పంపేవారు. సో వీళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను, మా గురువులు ఎప్పుడు మర్చిపోను. మా కరాటే గురువు ఉండొచ్చు, నా స్కూల్ కాలేజ్ గురువులు ఉండొచ్చు. అండ్ అదే మాదిరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానులందరూ నా దేవుడు లాంటి వాళ్ళు. ఏ మతం, ఏ కులం, ఏది ఫీలింగ్ లేకుండా ఈ స్థాయికి నేను ఎదిగానంటే ఈరోజు అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, రైటర్లు, టెక్నీషియన్స్ వాళ్ళ ఆశీర్వాదాలు, అభిమానులు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాతో పాటు, ఇందాక శైలేష్ వచ్చి కొందరు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు. అలాగే నాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు నాతో వచ్చి ట్రావెల్ చేసిన వాళ్ళు నా అభిమానులే. ఎంతో దూరంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేసి నాకు ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం అన్న, ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఉన్నానంటే ఈ ఎందరు ఆశీర్వాదాల వల్ల నేను ఉన్నాను. అలాగే మీ అభిమాన ఆశీర్వాదాలు శైలేష్ పై ఉండాలి. శైలేష్ ఉన్నత స్థాయికి ఎదగాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అండ్ మళ్ళీ అగైన్ మల్లికార్జున్ గారు ఆయన చేసిన ఒక హెల్ప్ను మనం మర్చిపోకూడదు. సో ఆయన కూడా ఆయన వృత్తిలో, ఆయన కన్స్ట్రక్షన్స్లో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, రామ్ సత్యన గారికి, వెంకటేశ్వర గారికి, అందరికీ స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.